ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత తలెత్తింది. మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ శాఖ పోలీసు సిబ్బందిపై పోడు రైతులు దాడి చేశారు. పోడు రైతుల దాడిలో జీపు ధ్వంసమైంది. పలువురికి గాయాలయ్యాయి. ఎంతమందికి దాకినాయి? ఎంతమందికి? అటవీ అధికారులు పోలీసులపై పోడుదారుల దాడిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, అటవీ అధికారులపై పోడు రైతుల దాడికి సంబంధించి సమాచారం ఏంటి? సార్, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత 2 రోజులుగా అటవీ అధికారులు అక్కడి రిజర్వ్ ఫారెస్ట్ లో మొక్కలు నాటేందుకు వెళ్లారు. ఈ రోజు ఒక్కసారిగా అక్కడ ఉన్న గ్రామస్తులు పోడు రైతులు కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో 3 తీవ్ర గాయాలైంది. ఇప్పుడు వారిని ఆదిలాబాద్ రిమ్స్ తరలించారు. అక్కడ కూడా ఒక 4 గాయాలు కాగా ప్రాథమిక చికిత్స ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి అక్కడ భయానకంగా ఉన్నది. అశోక్, అసలు ఏం జరిగింది? ముందుగా వాళ్ళకి చెప్పి అక్కడికి వెళ్లి మొక్కలు నాటడానికి ప్రయత్నం చేశారా? వాళ్ళకి పోడు రైతులకు ఉన్న ఇబ్బంది ఏంటి? గత 4 రోజులు చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫారెస్ట్ భూములు అని వీళ్ళు అటవీ అధికారులు చెప్తున్నారు. వీళ్ళు మేము పోడు వ్యవసాయం చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. ఈ అంతకు ముందు కూడా వీళ్ళు చర్చలు జరిగిన అవి సఫలం కాలే. ఈ రోజు పోలీసుల భద్రతతో అటవీ అధికారులు అక్కడికి పోడు భూముల్లో ఈ ఫారెస్ట్ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్ళారు. అక్కడ ఒక్కసారి అంతకు ముందే వీళ్ళు గ్రామస్తులంతా వీళ్ళు నాటుకొని కర్రలతో దాడి. అశోక్, ముందస్తుగా వాళ్ళని ఒప్పించి ఎందుకు ఈ పని చేయలేకపోయారు, మొక్కలు నాటే పని? అయితే ఇది ఫస్ట్ నుంచి ఫారెస్ట్ వాళ్లకు వీళ్ళకి మధ్యలో ఇది వివాదం ఉన్నది. ఫారెస్ట్ వాళ్ళు మాది అంటున్నారు, వీళ్ళు మాదని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది చర్చలు జరుగుతున్నాయని ఈ పరిణామం ఒక్కసారి చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? అందులో 3 గాయాలైనవి. షేక్, వివేక్, ప్రశాంత్ అని వీళ్ళు పోలీసు వాళ్ళు. వీళ్ళలో ఒకరికి తలకు, ఒకరికి నడుములకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా అయితే ఏం లేదు, కానీ కాకపోతే చికిత్స. అటు మరి పోడు రైతులను ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా పోలీసు సిబ్బంది? ఏం చేస్తున్నారు ప్రస్తుతం? అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉంది. అక్కడ ఇంకా ఏందని ఎవరిని అనుమతిస్తలేరు. పోలీసు వాళ్ళు అక్కడ భద్రత మధ్య ఉన్నారు. అధికారులు ఏమంటున్నారు తదుపరి కార్యాచరణపై? ప్రస్తుతం అయితే అధికారులు ఎవరు దీని గురించి స్పందించట్లేదు ఈ సంఘటన మీద. వీళ్ళతో కూడా ఈ అంబులెన్స్ ఇక్కడికి తరలించారు, కర్రలతో దాడి చేసిన వారిని. వాళ్ళు ఏమంటున్నారంటే మాది ఒక్కసారి మూకుమ్మడిగా 100 మంది వచ్చి మమ్మల్ని కర్రలతో దాడి చేసింది అంటున్నారు. ధన్యవాదాలు అశోక్. వాడికి దెబ్బలు కర్రలతో బండి